సమాధానం చెప్పండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టులైన వారికి ఏముంటుందంట చెప్పండి? సమాధానము. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు వెతుకుతున్నటువంటి సమాధానము యేసయ్య ఇవ్వగలడు, ఆయన ఇస్తాడు. అందుకోసం ఆయన ఈ భూమి మీదకి ఎత్తించాడు. లేదండి, నిజమైన సంతోషం ఇహమందు పరమందు, నిజమైన సంతోషం, సమాధానం, మహా ఆనందం, ఆ రక్షణ భాగ్యం నీకు కావాలి అంటే ఈ క్రిస్మస్ వేళ ఒక చిన్న ప్రార్థన మీరు చేయాలి. నా వెనక అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. ఒక చెయ్యి మీ హృదయం మీద, మీ గుండె పైన ఒక చెయ్యి మీరు ఆకాశం వైపు ఎత్తి, ఈ క్రిస్మస్ వేళ ఒట్టిగా మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఆశీర్వాదంతో వెళ్ళాలి, దేవుని దీవెనలతో వెళ్ళాలి, దేవుని ఉపకారాలతో మీరు వెళ్ళాలి. నా వెనక ఈ మాట చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువా. దగ్గరగా అందరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువా, నా కొరకు శరీరధారిగా ఈ లోకములో జన్మించావు. మా పాపములన్నీ తొలగించి, శాపములన్నీ, సకల దరిద్రతలు తొలగించి ఆశీర్వదించుటకు, రక్షించుటకు మా కొరకు వచ్చావు. నిన్ను బట్టి నా జీవితంలో, నా కుటుంబంలో, నా భవిష్యత్తులో గొప్ప సమాధానము, మహా ఆనందము, నీ మహా కనికెరము మేము కలిగి ఉందుముగాక. నీ రక్షణ నాకు, నా కుటుంబానికి దయచేయండి. నీ ఆశీర్వాదం నాకు, నా కుటుంబానికి దయచేయండి. వందనాలు ప్రభువా. నా ప్రార్థన వినండి, వచ్చిరాని ప్రార్థన వినండి. ఈ క్రిస్మస్ వేళ నన్ను ఆశీర్వదించు. యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరం గట్టిగా ఆమేన్. ఒకటి నుంచి 22 వరకు మనము చదివితే, పాపులను రక్షించు మా మదిలో దయించనని శుభవార్త దూతల్పగా ఆ గొల్లలే కంతులేసిని లోక